వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అప్డేట్ చూస్తే కంటెండర్షిప్ ఎవరెవరికి వచ్చింది, అలాగే ఎవరిని తొక్కుతున్నారు, ఎవరిని పైకి లేపుతున్నారో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ముందుగా చెప్పాలంటే ఈ దివ్య డామినేషన్ మాత్రం ఎంత హెవీగా ఉందంటే ప్రతి ఒక్కరిని తన నోరు వేసుకొని పడి అందరినీ డామినేషన్ చేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన గౌరవ్ గురించి. గౌరవ్ని అయితే కనీసం ఒక మనిషిలా కూడా చూడలేదు. ఏంటి నువ్వు సైలెంట్ కొట్టు, స్టాప్ అంటే ఒకటి కాదులేండి. కాకపోతే గౌరవ్కి భాష రాక చాలా ఇబ్బంది పడుతున్నాడు. లేదంటే భాష కింద తెలిసినట్టయితే తను మాట్లాడేకి ఒక ఇది ఏమంటారు స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ అతనికి మాట్లాడేకి వీలు లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు. అలాగే ఈరోజు నిన్న నైట్ జరిగిన గేములు చూస్తే వాటర్ టాస్క్లు పెట్టారు. వాటర్ టాస్క్ వచ్చేసి ఒకరికి 2 క్యాన్లు ఇచ్చారు. కాకపోతే చాలా కష్టమైన టాస్కులు. ఈ టాస్క్ వచ్చేసి మన తనూజ పోకుండా గౌరవ్ని పంపించేయడం. గౌరవ్ని అయితే అరుస్తా అంటే మనకు కెమెరా చూపించరు, కానీ ఆమె అరిచే అరుపులకి అస్సలు అక్కడ ఉన్న వాళ్ళంతా చిరాకు పడిపోతారు. అంతగా హెవీగా అరుస్తూనే ఉంటుంది. కాకపోతే నువ్వు గౌరవం అంతగా అరచడం అనేది కరెక్ట్ కాదేమనిపిస్తుంది. రేపు ఇది ఎపిసోడ్లో చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి అలాగే మన భరణి గారు అదేమి రిప్స్ పెయిన్ ఉన్నా కానీ అతను ఆడుతున్న విధానం మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. రీతు కూడా చాలా కష్టపడుతుంది, ఎందుకంటే అమ్మాయి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి తను కూడా చాలా బాగా ఆడింది. ఇవి ఈరోజు ఎపిసోడ్లో ఇది హైలైట్ ఇవే అని చెప్పాలి. దీనికన్నా ముందుగా ఈ సుమన్ శెట్టి అలాగే మన దివ్య వీళ్ళ కంటెండర్షిప్ కన్నా ముందుగా సీక్రెట్ టాస్క్ని ఫెయిల్ అయిపోయారు. ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళు, ఎవరు రీతు కనిపెట్టేసింది అని తెలుస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళు కంటెండర్షిప్లో ఉండాలంటే ఏం జరిగింది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. దాని గురించి డీటెయిల్స్ ఏం జరుగుతుంది. ఫస్ట్ కళ్యాణ్కి వచ్చేసి తను ఎవరు మన దివ్య చెప్పేస్తుంది అన్నమాట. దివ్య ఏమని చెప్తుంది, నేనే రెబల్ అని చెప్పడము, అది కూడా కళ్యాణే కనిపెట్టడము ఆశ్చర్యం. ఎందుకంటే కళ్యాణ్కి ఫోన్లో ఏం చెప్తాడు బిగ్ బాస్, రెబల్ అనుకుంటా రెబల్స్ అంటాడు. అంటే ఒకరు కాదు ఇద్దరు కన్నా ఎక్కువే ఉంటారు అనేది స్పష్టంగా తనకు తెలుస్తుంది. ఎవరికి? మన కళ్యాణ్కి. ఇంకొక పాయింట్ ఇంకేమంటే అతని ముందరే వీళ్ళు పాలతో చేసే విన్యాసాలన్నీ చూసినాడు. సుమన్ పాలు తాగడము కూర్చొని, తను పాలు ప్యాకెట్లు పట్టుకొని దాని గురించి డిస్కషన్ చేసినాక ఎవరు రెబల్ అని ఖచ్చితంగా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరికి? మన కళ్యాణ్కి. దానివల్ల ఈమె ముందే ఓపెన్ అప్ అయిపోయి నేనే ఆ రెబల్ అని చెప్పడము. ఎందుకంటే తన టీంలో ఉంటూ తన వాడినే వేసేసినాడని తెలిసి కూడా అతను కళ్యాణ్ ఉండే అదేమంటారు ఆ పేషెన్స్ అన్నల్లా, లేదంటే అతనికి ఉన్న అంకిత భావమా టీం గెలవాలి అని ఎవరికి చెప్పుకోకుండా ఉన్నాడంటే చాలా బాగుంది అనిపిస్తుంది. లేదంటే ఇంకొక రైట్ అయినా రచ్చ రంబోలా చేసిందరు. మీరు చెప్పండి, తను మాత్రం నన్ను తీసేసిన అన్నా కానీ అతను ఎవరు చెప్పుకోకుండా ఉన్నాడంటే మాత్రం హ్యాట్సాప్. కళ్యాణ్ మాత్రం హ్యాట్సాప్. అన్నీ తెలిసి కూడా తనకు బిగ్ బాస్ ఒక ఇంటి ఇచ్చాడు. అతను పాల గురించి తెలుసు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా అతనికి అర్థమైపోయింది, కానీ అది బయటకు పడలేదు. ఏమన్నా ఈరోజు ఎపిసోడ్లో ఏమన్నా మనకు కట్ చేసి ఉంటాడు కదా బిట్లు, అవన్నా చూపిస్తే ఆ మ్యాటర్ ఏమన్నా ఎక్కువ జరిగిందా తక్కువ జరిగిందా. ఈరోజు దాంట్లో బిగ్ బాస్లో ఏమవుతుందంటే మనకు లైవ్ చూపించినప్పుడు ఎపిసోడ్లో వచ్చే భాగాలు కట్ చేస్తున్నాడు. ఈ వాటర్ ట్యాంకులో కూడా వీళ్ళ అరుపులు పెడబబ్బలు తప్ప అక్కడ కెమెరా పెట్టడు. ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఏమంటారు కంటెంట్. ఆ కంటెంట్ తీసుకొచ్చి దాంట్లోకి వేస్తాడు. ఆ కంటెంట్ కావాలి కదా ఎపిసోడ్కి. దానివల్ల వీళ్ళ ముఖాలు చూపిస్తారు, వీళ్ళదే చెప్తుంటాడు కాబట్టి సరే. ఇలా ఉంటే మళ్ళీ దివ్య వచ్చి సుమంత్ ఏం చెప్తుంది దీని గురించి, రెబల్ గురించి, నేను ఓపెన్ అప్ అయినాను, మన కోసం నేను ఏమైనా కానీ కళ్యాణ్ కూడా మన కోసం నిలబడతాడు టీం కల్లా, ఎందుకైనా మంచిది. ఒకవేళ అతనికైనా చెప్పాలనుకుంటే మీరన్నా పక్కన ఉండండి, నేను ఎలాగో తెలిసిపోయినాను అని మన సుమన్ శెట్టి గారికి చెప్తాంటుంది. ఇట్లా వీళ్ళ టీం కోసం వీళ్ళు చేస్తూనే ఉంటారు. కాకపోతే వీళ్ళు ఇలా ఉంటే రీతు కనిపెట్టింది, రీతు చెప్పింది అని మళ్ళీ ఒకటి ఏమి
ఈ లీకుల వల్ల వస్తుంది, లైవ్లో కనపడలేదు ఇది. అది దాన్ని బట్టి బిగ్ బాస్ ఎందుకు ఇవ్వలేదు? మామూలు క్యాన్సిల్ చేయాలి కదా కంటెంటర్గా, కానీ వాళ్ళని తీసేయలేదంటే అది ఏం జరిగింది? ఇప్పుడు కంటెంటర్ ఎవరెవరు ఉన్నారు మనం డిస్కషన్ చేద్దాం. మొదటగా వచ్చేసి భరణి రీతు, తర్వాత ఇమ్ము తనుజ, తర్వాత దివ్య సుమన్. అంటే ఇంకా ఎవరు ఓపెన్ చేయలేదు. వీళ్ళు చెప్తున్నదంతా బోగస్సా. ఏమి మన రీతు కనిపెట్టింది, తన రద్దు అయింది, ఇంతకుముందు లీకులు అందరూ చెప్తానే ఉంటారు కదా, అవన్నీ అబద్ధాలా అయిండొచ్చు. లేదంటే వీళ్ళ ఇద్దరు ఎలా వస్తారు? ఎందుకంటే భరణిని శ్రీనివాస్ని ముందే లేపేస్తారు. మన దివ్యాను వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఒకరొకరు తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ ప్రతిదానికి దివ్య నేనాడతా అని అనిపోతుంది. మన తనుజ కూడా అలాగే అనుకోండి. కాకపోతే వాటర్ ట్యాంక్ ఇక పంపించిందంటే వీళ్ళ ఎలా ఆడుతున్నారో వాళ్ళకి తెలిసిపోయేది. చాలా కష్టమైంది. వాటరు అక్కడ చేంజ్ చేయాలంటే చాలా కష్టపడ్డారు. ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. లైవ్ చూసినా కానీ మనకు కెమెరా చూపిపోయినా వాళ్ళ అరుపులు చూస్తుంటే అర్థమవుతుంది ఇంత టఫా అని. ఇందులో భరణి మాత్రం నేను అన్నట్టు బాగా ఆడినాడు. ఎందుకంటే నొప్పి ఉన్నా కానీ బాగా ఆడినాడు. ఇంకా రీతు అంటే బాగానే ఆడుతుంది. వీళ్ళ దానికి నో ప్రాబ్లము. ఇప్పుడు ఈ కంటెంటరు ఎవరు గెలుస్తారు ఎవరు అనేది అది మళ్ళీ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా? ఎందుకంటే ఆల్రెడీ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు? దివ్య అయింది, మన సుమన్ శెట్టి అయినాడు, ఇంకా ఇంకెవరు వచ్చు, ఇమానియల్ అయినాడు. వీళ్ళలో కాంతి భరణి, రీతు, తనుజ. ఈ ముగ్గురిలో ఒకరన్నా ఛాన్స్ వస్తుందా? అది మనం వెయిట్ చేయాలి. వీళ్ళ ముగ్గురిలో ఛాన్స్ వస్తుందా? లేదు సపోర్ట్ టాస్క్ అయినా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాలంటే వీళ్ళ ముగ్గురు టఫ్ ఫైట్ ఇస్తారు. ఎవరు? భరణి గారు కానీ, తనుజ కానీ, ఇమ్ముకు కానీ. ఈ ముగ్గురికి సపోర్ట్ బాగా ఉంది. భరణికి వస్తే దివ్య సపోర్టు భరణికే వస్తుంది ఆల్మోస్ట్. ఒకవేళ సపోర్ట్ టాస్క్లు అయితే వీళ్ళకి సపరేట్గా అందరినీ కలిపి ఒక గేమ్ పెట్టి పోటీలు పడితే ఒకలా ఉంటుంది. లేదు సపోర్ట్గా వస్తే మాత్రం భరణికి బాగా సపోర్ట్ ఉంటుంది, మన తనూజాకు కూడా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే తనూజ లాస్ట్ వరకు వచ్చి వెళ్ళిపోతుంది. ప్రతి కెప్టెన్షిప్లో కూడా ఈసారి మాత్రం సపోర్ట్ క్యారెక్టర్ ఇస్తారు. ఖచ్చితంగా తనూజాకి రావచ్చు ఛాన్సు. ప్రతిసారి ఆమెకు పాపం దగ్గరికి వచ్చి ఎన్నుపోటు పడుస్తున్నారు. ఎన్నుపోటు అని అనకూడదు, వాళ్ళ కొత్త వాళ్ళు చూసుకుంటున్నారు. ఈమెను గెలిపిల్లంటే కాదు కదా. అలాగే ఈసారి ఏమన్నా అయితే ఇమ్ము కూడా ఛాన్స్ ఏం చేస్తాడు? తనుజాకే ఛాన్స్ ఇస్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె అడుగుతుంది. జరిగేది ఇదే. సపోర్ట్ అయితే భరణికి రావచ్చు, దివ్య ఇస్తారు, కానీ భరణికి మళ్ళీ ఇమ్ము ఇస్తాడా అనేది నమ్మకం లేదు. తనుజకు కానీ బిగ్ బాస్ చేతిలో ఉంది. అది ఎవరిని ఎలా పెడతాడు ఏం కథ అనేది అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేనే మళ్ళీ చెప్తాను ఎవరైతే అన్నారు ఏం కథ అని. ఇప్పుడు ఇది ఇలా ఉంటే సాయి శ్రీనివాస్ అవుట్, మిగతా వాళ్ళందరినీ అవుట్ చేశారబ్బా, కళ్యాణ్ అందరినీ. వీటికి ఇద్దాం. ఇప్పుడు మనము ముఖ్యమైనది ఓటింగ్ గురించి చూద్దాం. ఓటింగ్ గురించి చూస్తే ఎప్పట్లాగే ఆల్ టైమ్ రికార్డ్స్ అంటారే, ఆల్ టైమ్ రికార్డ్స్ ఎవరు అన్నా ఉన్నాయంటే ఎవరు? మన తనూజ నెంబర్ 1లో ఉంది. ఒక్క నిమిషం. తనూజ అయితే నెంబర్ 1గా ఉంది, కానీ బయట మాత్రం కళ్యాణ్ నెంబర్ 1 ఉన్నాడు, దూసుకొచ్చేసాడు, తనూజను దాటేశారు. ఇవన్నీ మీరు అస్సలు నమ్మద్దండి. ఎందుకంటే తనూజ ఓటింగ్ని కొట్టేవాళ్ళు లేరు. ఎంత మన కళ్యాణ్ వచ్చినా ఇంకొకరు వచ్చినా తనూజ టార్గెట్ చేయాలంటే ఇప్పుడే కాదు, ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె ఒక స్టాండర్డ్ పునాది బాగా గట్టిగా వేసుకుందబ్బా. నువ్వు ఎంతమంది వచ్చినా ఆమె పునాదిని కదిలించలేవాడే లేడు. తనుజ ఫ్యాన్స్ ఉంటే ఎవరైనా ఉంటే చెప్పండి, నిజమా కాదా నేను చెప్పేది? ఎంత ఉంది చెప్తా చూడండి. పొద్దున నేను చూసినప్పటికీ ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు 31% ఉంటే ఇప్పుడు 32% ఉంది. అంటే 1% పెరిగిపోతుంది. కొంచెం నేను తీసుకుంటే అదంతా 15 minutes 20 minutes అయిందా, లేదంటే హాఫ్ అన్ అవర్ అనుకోండి అంతే. తర్వాత వచ్చేసి కళ్యాణ్ పడాల 21.28 ఉంది. 21.28 అంటే పర్లే, ఒక మంచి ఓటింగ్ అయితే బాగా సెకండ్లోనే బాగానే ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఇది ఆశ్చర్యకరంగా ఇమ్ముని వెనక్కి దొబ్బి ముందరికి రావడం అంటే సుమన్ ఎంత ఉన్నాడు తెలుసా? 14.28% ఉన్నాడు.
ఎంత ఆశ్చర్యం చూడు. మామూలుగా ఇమాన్యుయల్ రావాల్సింది, ఇమాన్యుయల్కి కొంచెం దెబ్బ కొడుతుంది. ఎక్కడంటే కొంచెం సేఫ్ గేమ్లోకి వెళ్ళిపోతున్నాడు. తను ఒక ఏమంటారు, అందరితో ఎందుకు పెట్టుకోవాలి, అంతా ఫ్రెండ్సే కదా, మనం ఎందుకు ఊరికి పెట్టుకొని అల్లరి పెట్టాలి అంటే, అల్లరి పెట్టడం అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక చెప్తారులే, ఒక నీళ్లు ప్రశాంతంగా ఉంటే నీళ్ళని ప్రశాంతంగానే ఉన్నిద్దాం, తొక్కి ఎందుకు బురద చేసుకోవాలి, అర్థమవుతుందా? ప్రశాంతంగా నీళ్ళని ఒకసారి నిలచిన నీళ్ళు అట్లే ఉంటే ఉంటాయని అతను అనుకుంటాడు. కాకపోతే నీళ్ళు నిలిచిన నీళ్ళు అలాగే ఉంటే ఎప్పటికీ తను గెలిచలేడని అదే చిన్న టెక్నిక్ కనుక్కోలేకపోతున్నాడు. తొక్కితే బురద నీళ్ళు అవుతాయి అనుకుంటున్నాడు, కానీ తను తొక్కితేనే ముందరికి బయట దాటుకొని రావగలడు యువతలగానే తెలియట్లా. ఇప్పుడు ఇమ్ము సుమన్ దాటేశాడంటే సుమన్కి ఎంత ఉంది తెలుసా? సుమన్ 14.29% ఉన్నది. ఇమాన్యుయల్కి వచ్చేసి 10%, 59% మన ఇమాన్యుయల్. ఎక్కడ చూడండి 14%, 28 ఎక్కడ, మనకు 10.59% ఎక్కడ, 4% ఎక్కువ. అంటే ఒక రేంజ్లో సుమన్కి అయితే మాత్రం అదేమంటారు, ఫ్యాన్స్ ఒక రేంజ్లో వేసినాడు మ్యూజిక్. ఏమైందిరా బాధగా ఉంది. అట్లా సుమన్కి మాత్రం దుమ్ము లేపుతున్నాడు ఓటింగ్లో. ఆయనకున్న ఫాలోయింగ్ అల్లా టప్పగలేదు. ఇమ్ముకు మాత్రం కొంచెం తగ్గిందని చెప్పాల, 10.59 అంటే తక్కువే. ఈరోజు తర్వాత వచ్చేసి సంజన గారు చూడండి ఏమంటారు, ఆమె సంచాలకుగా ఉంటూనే ఓటింగ్ కొడతాందంటే ఆమె ఆట బెటర్ అనిపిస్తుంది. ఎంత ఉంది, సమానంగా ఇంచుమించుగా ఇమ్ముకున్నంత రేంజ్లో ఉంది ఆమె ఓటింగ్. 9.5% అంటే 10.5కి 9.5కి 1% తక్కువ ఉంది అంతే. సెకండ్ పాయింట్లో థర్డ్ పొజిషన్లో ఉండాల్సిన ఇమ్ము 4th పొజిషన్ పడిపోవడం అంటే ఇమ్ము ప్రాబ్లమా, లేదు సంజన గారు బాటమ్ 2లో కాకుండా బాటమ్ 3లోకి రావడం అంటే ఏమే టైం అని చెప్పాలి. తర్వాత వచ్చేసి రాము రాథోడ్ గురించి చెప్తే, రాము రాథోడ్కి ఓట్లు రాకపోతే చాలు స్వామి నేను ఇంటికి వెళ్తాను అన్నట్టుగా ఉన్నాడు అతను. కానీ బయట పల్లె. మనము నిన్న నాగార్జున సార్ వచ్చినప్పుడు కూడా, రాము నువ్వు సేఫా అన్సేఫ్ అంటే అంటాడు, అన్సేఫ్ అని నాగార్జున సార్ అంటే, సార్ లేదు సార్ సేఫ్ అయిపోయినాను. ఎలా ఉంది చూసారా? ఆయనకు ఇంటి ఏమంటారు హోమ్సిక్ వచ్చేసింది. హోమ్సిక్ రావడం వల్ల తను బయటకు రావాలని చాలా బాగా ఇంటర్వ్యూ కోరుకుంటున్నాడు. కాకపోతే మన బిగ్ బాస్ కథ ఎలా అంటే, పోతానంటే తీసుకొచ్చి ఇంట్లోకి వేస్తాడు, ఉంటానంటే తీసుకొచ్చి బయటకు వేస్తాడు. బిగ్ బాస్ కథ అంతా అలాగే ఉంటుంది. మన ప్రేక్షకులు కూడా అంతే, రే పోతావా, ఎక్కడ పోతావరా, ఓట్లేసి నేను ఇంట్లో పెడతామంటారు. కాకపోతే ఇతను టాప్ ఎంత ఉన్నాడు ఇప్పుడు, టాప్ 2లో ఉన్నాడు, బాటమ్ 2లో ఉన్నాడు. ఎంత పర్సెంట్ ఉంది తెలుసా? 8.27% ఉంది రాముకి 8.27 అంటే పర్లేదు. కాకపోతే ఇక్కడ ఎవరన్నా పోతారు, మనకు గ్యారంటీ పోతాడు ఈసారి అనేవాడు ఎవడన్నా అంటే పాపం మన శ్రీనివాస్ సాయి మాత్రం ఈసారి మనం మంగళహారతి ఇవ్వాల్సిందే. మంగళం దొరా ఎల్లిరా దొరా పాపం. ఎందుకంటే అతని ఆటకు చూపించుకోవడానికి లేదు, కనిపించడం లేదు, తనకి ఆట ఎలా ఆడాలో ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. స్టార్టింగ్ నుంచి సతమతం అయిపోతున్నాడు మన ఎవరతను సాయి శ్రీనివాస్. ఎందుకంటే అతను ఓటింగ్ చూస్తే మాత్రం ఇప్పట్లో వాళ్ళని అందుకునే ఈ మిగతా వాళ్ళని అందుకునే స్థితిలో కూడా లేడు. ఈ మిగతా 6 మందిని చూస్తే ఈ 6 మందిలో ఎవరిని టచ్ చేసేటట్లు లేదు. కనీసం రాముకి 8.26 ఉంది ఇప్పుడు లైవ్లో. అలాంటిది ఇప్పటికి మన శ్రీనివాస్కి ఎంత ఉంది? 4.13 ఉంది. 4.13 అంటే ఇంకెక్కడ అర్థానికి అర్థం తేడా ఉంది రాముని కొట్టాలన్నా కానీ. అలాగా ఈసారి మాత్రం గ్యారంటీ రాముని అని చెప్పచ్చు. కాకపోతే మన బిగ్ బాస్ మనం అనుకున్నట్టు చేస్తే బిగ్ బాస్ ఎలా అవుతాడు? అలా ఉండదు కదా. ఆ రోజు ఏమైనా చేయొచ్చు, ఏమైనా తిప్పచ్చు. ఇప్పటికైతే రాముకు తక్కువ ఉంది ఓట్లు. రాముకు ఎక్కువ ఛాన్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఈ వారంలో ఇతను పోతాడని పక్కాగా చెప్పచ్చు. ఏదైనా అద్భుతాలు జరిగితే ఏమన్నా తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు మీరు తెలిసింది కదా మీకు, ఇప్పుడు ఎవరు ఎట్లుండారు ఏం కథ అని. కళ్యాణ్ టాప్లో లేడు, అందరూ చెప్తున్నారు కళ్యాణ్ దాటేసినాడు వచ్చి మన తనుజనని. తనుజని దాటేలా. కాకపోతే ఇమ్మును మాత్రం మన సుమన్ దాటేశాడు.
ఇది మాత్రం జరిగింది. సుమను దాటేయడమే కాదు, ఇమ్ముతో పాటు తనుజ్ మన సంజన గారు కూడా వచ్చేస్తున్నారు. ఇలాగే ఉంటే సంజన గారు కూడా కొంత బాగా పెడితే ఇంకా పైకి ఎదిగి ఇంకా కొన్ని ఏమంటారు ఓటింగ్లో పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. దయచేసి మీ అభిమానులు ఎవరున్నారో వాళ్ళైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి కరెక్ట్గా ఓటు వేసుకోండి, లేదంటే ఏమైనా జరగచ్చు. శ్రీనివాస్ కూడా మాకు తెలిసి ఈసారి శ్రీనివాస్ అభిమానులు ఎంత ఓట్లు వేసినా అంత పైకి తెస్తారంటే కష్టమే. ఏమో ఈ ప్రేక్షకులు సామాన్యుల ఇక్కడ ఉండే వాళ్ళని పైకి తెస్తారు, పైన ఉండే వాళ్ళకి కింద తేయాలంటే 5 నిమిషాలు వాళ్ళకి. ఓకే, ఏమంటారు? ఈరోజు మనం ఓటింగ్ చెప్పాము, నైట్ చెప్పాము, నైట్ టాస్కుల గురించి చెప్పాము, అలాగే కంటెంటర్గా ఎవరుంటారో మొత్తం చెప్పేసాము. దయచేసి మేము చెప్పిన విధానము నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.